హలో గైస్, అందరికీ నమస్తే అండ్ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. ట్రైన్ వచ్చేసి 5 కి ఉంది. నేను ఎక్కడికి వెళ్తున్నానంటే పూరికి వెళ్తున్నా. పూరి జగన్నాథ్ దర్శనానికి అయితే వెళ్తున్నా. నేను నాతో పాటు ఇంకొక ముగ్గురు ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు. ఫస్ట్ టైం వందే భారత్ అయితే ఎక్కుతున్నా అండ్ దాంట్లో ఫుడ్ ఎట్లుంటుందో అయితే నేనైతే ఈ వీడియోలో చూపిస్తా. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం అయితే వెళ్తున్నా. విశాఖపట్నం నుంచి మళ్ళీ ఇంకో ట్రైన్ ఎక్కి వెళ్ళాలి. అక్కడ నుంచి మళ్ళీ ఇంకో ట్రైన్ ఎక్కి ఇలా 3 ట్రైన్లు అయితే నేను చేంజ్ అవ్వాలి. ఇక్కడ చూడండి, లగేజ్ అంతా సదురుకున్నాం. మా బుజ్జి లగేజ్ అంతా పెట్టింది. ఇప్పుడు టైం చెప్పే కదా 3:30 అవుతుంది. ఇప్పటి వరకు అసలు పడుకోలేదు, అసలు నో స్లీప్ అన్నట్టు. మా బుజ్జి పడుకోలేదు, నేను పడుకోలేదు. వీడియోస్ ఉంటే వీడియో చేసాం. 3 days పడుతుంది అన్నట్టు పోయి రావడానికి. సో ముందే వీడియోస్ అయితే చేసుకొని అప్లోడ్ పెట్టేసి వెళ్తున్నాం అన్నట్టు. మా బుజ్జి రావట్లేదు, నేను వెళ్తున్నా. మా బుజ్జి వాళ్ళేమో వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారు. ఈరోజు మార్నింగ్ వాళ్ళకి 8కి అయితే ట్రైన్ ఉంది, నాకేమో మార్నింగ్ 5కి అయితే ట్రైన్ ఉంది. ఫుడ్ ప్రిపేర్ చేసింది, పులిహోర చేసింది, చపాతీ చేసింది, కర్రీ చేసింది, బ్యాగ్ చదిరింది. వీడియోస్ అన్ని ఎడిట్ చేసిన నేను. ఇప్పుడు తను అప్లోడ్ చేసుకుంటుంది, తన ఛానల్లో అప్లోడ్ చేస్తుంది. ఇప్పుడే సికింద్రాబాద్కి అయితే క్యాబ్ బుక్ చేసుకున్నాం. నేను క్యాబ్ అయితే ఎక్కా. మా వాళ్ళు వచ్చిళ్ళు, పక్కనే ఉన్నారు. మా వాళ్ళు కూడా ఇప్పుడే వచ్చిళ్ళు. ఇప్పుడే స్టార్ట్ అవుతాను, సికింద్రాబాద్కి వెళ్ళాలి. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. మార్నింగ్ 4, 5కి ట్రైన్, అంటే వెళ్ళిపోతాం, తొందరనే వెళ్తాం. సికింద్రాబాద్ స్టేషన్కి అయితే ఇప్పుడే వచ్చినాం. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. 5కి ట్రైను. ఇక్కడికైతే ఇంకా ట్రైన్ రాలేదు. ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచే స్టార్ట్ అవుతుంది. ట్రైన్ అయితే ఇప్పుడే వస్తుంది ఆల్రెడీ. ఇదిగోండి మేము పోయే వందే భారత్. ఫస్ట్ టైం ట్రైన్లోకి అయితే వెళ్తున్నా బాయ్, వందే భారత్ ఎక్స్ప్రెస్. చలో ఫస్ట్ టైం, సో అందుకే. అండ్ మన సీట్ వచ్చేసి 25 అండ్ విండో సీట్ మనదైతే. 5కి ట్రైన్ కదా, ఇంకొక 4 minutes ఉంది. కరెక్ట్ టైంకి డోర్స్ క్లోజ్ అయితే చూద్దాం. వెయిటింగ్. 5 అవుతుంది బాయ్, అయిపోతుంది. కరెక్ట్గా 5కి క్లోజ్ అయిపోయింది. ట్రైన్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి అయితే మాకు ఒక వాటర్ బాటిల్ ఇచ్చిల్లు, తర్వాత ఒక పేపర్ కూడా ఇచ్చిల్లు, న్యూస్ పేపర్. నెక్స్ట్ ఒక బిస్కెట్ ప్యాకెట్ అండ్ ఒక మసాలా టీ పౌడర్ అయితే ఇచ్చిల్లు. దాంతో పాటు ఒక కప్పులో వేడి వాటర్ అయితే ఇచ్చిల్లు. ఇది మనం దాంట్లో పోసుకొని ఇలా కలుపుకొని తాగడమే. టేస్ట్ చేసా, మరీ అంత బాగాలేదు, పర్లేదు. 8:30-9 మధ్యలో బ్రేక్ఫాస్ట్ తెచ్చి అయితే ఇచ్చిల్లు. మేము నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ అయితే టికెట్తో పాటు నాన్ వెజ్ అయితే పెట్టుకున్నాం అండ్ లంచ్ కూడా నాన్ వెజ్ అయితే పెట్టుకున్నాం. సో మాకైతే ఒక ఆమ్లెట్ అండ్ బాయిల్ చేసిన క్యారెట్ అండ్ ఆలు అయితే తీసుకొచ్చిల్లు. దాంతో పాటు బ్రెడ్, బటర్, జామ్ ఇవన్నీ అయితే ఇచ్చిల్లు. బ్రెడ్ కి బటర్ అండ్ జామ్ రుద్దుకొని అలాగే దాంట్లో ఆమ్లెట్ పెట్టుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది. 9:10 అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ విజయవాడకి అయితే రీచ్ అయినాం. ఇప్పుడు విజయవాడన మా గాడ్ మా వస్తాడు. ఆయన కలిసి మళ్ళీ అంటే 2 minutes ఉంటుందమ్మో, 2 minutes ఏమో అవుతుంది ట్రైన్. ఆ గ్యాప్లోనే వస్తాడు, హాయ్ చెప్తాడు, వెళ్ళిపోతాడు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హ్యాపీ జర్నీ మామ. వెళ్ళిపోతున్నారు కంగన్ వాటర్. కంగన్ థ్యాంక్ యూ. వాటర్ పట్టుకొచ్చిండు మా కోసం, కంగన్ వాటర్. నెక్స్ట్ రాజమండ్రికి ఇంకొక 86 kilometers అయితే ఉన్నాం. ఇప్పుడే రాజమండ్రి ఎంటర్ అవుతున్నాం. వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి, ఫుల్గా ఉన్నాయి వాటర్ మంచిగా. పప్పు లంచ్ అయితే వచ్చింది. రైస్, చికెన్, ఆలు ఫ్రై, పప్పు, పెరుగు అండ్ ఐ థింక్ ఇది చపాతి, పాస్ పరోటా అనుకుంటా కదా ఇది. మ్యాంగో పిక్. లంచ్ అయితే ఓకే 11:50కి ఏమో ఇచ్చిల్లు లంచ్. లంచ్ అయిపోయిన ఒక 15-20 minutes తర్వాత మాకైతే మళ్ళీ అమూల్ ఐస్ క్రీమ్ అయితే ఇచ్చిల్లు. బాగుంది.
విశాఖపట్నం వైజాగ్ అయితే వచ్చినాం ఇప్పుడే. ఆన్ టైంకి తీసుకొచ్చింది, అంటే ఒక 3 minutes లేట్. ఆ 3 minutes కూడా స్టేషన్ బయట సిగ్నల్ పడ్డదని చెప్పేసి అక్కడ ఆపిల్లు. కరెక్ట్ టైంకి అయితే తీసుకొచ్చిళ్ళు. వైజాగ్ రైల్వే స్టేషన్లో ప్రజెంట్ అయితే ఉన్నాం. అండ్ ఇక్కడ మళ్ళీ ఒక 1 hour వెయిట్ చేయాలి మేము. 1 hour 1.5 hour అయితే మళ్ళీ ఇంకొక ట్రైన్ వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ వందే భారతే గురదా రోడ్ అక్కడి వరకు అయితే మళ్ళీ సేమ్ వందే భారత్ ఇంకో 1.5 hourలో అయితే వస్తుంది. అప్పటి వరకు ఇక్కడ వైజాగ్లో ఈ స్టేషన్లో వెయిట్ చేయాలి. వైజాగ్ ఎట్లాగూ టైం ఉంది కదా, ఒక 1 hour 1.5 hour అయితే టైం ఉంది కదా అని చెప్పి అలా స్టేషన్ బయటకు వచ్చి అలా కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళినాం. మళ్ళీ రిటర్న్ అయితే స్టేషన్కి వెళ్తున్నాం. ఇంకొక 40 minutes టైం ఉంది ట్రైన్కి. మళ్ళీ మెల్ల నడుచుకుంటూ పోయేసరికి 20 minutes అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ట్రైన్ ఎక్కి మళ్ళీ ఇక్కడ వందే భారత్లో మైనస్ ఏంటంటే కూర్చోవడం బాగా ఇబ్బంది అన్నట్టు. అంటే మనం ఎక్కిన కొంచెం కూర్చొనే ఉండాలి దాంట్లో. అండ్ కంఫర్ట్ అనేది కొంచెం లేదు. విశాఖపట్నంలో ఇప్పుడే ట్రైన్ ఎక్కినాం. టైం వచ్చేసి ఇప్పుడు 3:32 అవుతుంది. స్టార్ట్ అయింది. ఓకే, ఆన్ టైంకి అయితే గుర్దా రోడ్లో అయితే దిగినాం. మళ్ళీ ఈ నుంచి ఒక 40 kilometers అంటే 40 చేంజ్ ఉంది. మా ట్రైన్ వచ్చేసి 2 hours డిలే ఉందన్నట్టు నెక్స్ట్ పూరికి. సో మేము ఏం చేస్తున్నామంటే క్యాబ్ బుక్ చేసుకుంటున్నాం. క్యాబ్ బుక్ చేసుకొని ఈ నుంచి డైరెక్ట్గా, అంటే దానికోసం 2 hours వెయిట్ చేయడం కంటే ఇలా క్యాబ్కి వెళ్ళడం బెటర్ అని జస్ట్ 40 kilometers కదా క్యాబ్ అయితే మాట్లాడుకున్నాం. క్యాబ్ బుక్ చేసుకున్నాం. ఈ నుంచి మాకు 1400 చేంజ్ చూపిస్తుందని. ఇక్కడ బయటకు వచ్చి క్యాబ్ మాట్లాడుకుంటే వాళ్ళు 2500 అంటున్నారు. క్యాబ్ అయితే 1500-1500లో అయిపోతుంది. అండ్ రూమ్ దగ్గరికే మేము వెళ్ళేది. ఆ రూమ్ ఎక్కడ ఉందో అక్కడ వరకు లొకేషన్ పెట్టినాం. అండ్ వీళ్ళుండి అంటున్నారు ఇక్కడ క్యాబ్ 1400-1500కి రాదు. అండ్ ఇప్పుడు అక్కడ మీకు మధ్యలోనే దింపేస్తారు, లోపల దాకా వెళ్ళదు, చాలామంది ఉంటారు అని చెప్పేసి అంటున్నారు. చూద్దాం, వెయిట్ చేస్తున్నాం. 20 నిమిషాలు అన్నాడు, 20 minutes అన్నారు క్యాబ్ రావడానికి. వెయిట్ చేస్తాను. ఇక్కడ క్యాబ్ రావట్లేదు. మళ్ళీ ఇక్కడే వెహికల్ అయితే మాట్లాడుకున్నాం. పూరికి అయితే స్టార్ట్ అయినాం. ఇప్పుడే వెహికల్ చూపించిన కదా 2500 ఇది. నేను 1400కి క్యాబ్ అని చెప్పిన కదా, అది రావట్లేదు. మధ్యలోనే ఆపుతారు అని చెప్పేసి అన్నారు. ఇప్పటిదాకా ఎంట్రీ ఉండదంట. సో అందుకని చెప్పి క్యాబ్స్ అయితే రావట్లేదు. డైరెక్ట్ వెహికల్ అయితే మాట్లాడుకున్నాం. 60 kilometers అంటే ఒక 1 hourకి ఎక్కువ పడుతుంది మేబీ. జగన్నాథ్ చూద్దాం పైన. మాది బీచ్ పక్కనే రూమ్ అన్నట్టు. పూరికి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇంకొక ఎన్ని kilometers, ఒక 5 ఉంటుందా, 5-6 ఉంటుంది మా రూమ్కి. అండ్ వెళ్తుంటే దారిలోనే పూరి టెంపుల్ అయితే కనబడుతుంది. కనబడుతుంది అంటే వీడియో తీసే లోపు మొత్తం ఇండ్లు వచ్చేసినాయి అన్నట్టు. మాకు కొంచెం ముందే కనిపించింది. అలా ఫ్లాగ్ తోటి కనబడుతుంది, ఇక్కడ నుంచే కనబడుతుంది క్లియర్గా. పూరికి అయితే ఎంటర్ అయినాం. మాది బీచ్కి పక్కనే హోటల్ అన్నట్టు. జస్ట్ కొంచెం దూరంలోనే ఉంది బీచ్. ఇదే మేము తీసుకున్న హోటల్. ఇది మేము ఆల్రెడీ 1 month బ్యాకే బుక్ చేసుకున్నాం. సో ఇప్పుడు కనుక బుక్ చేసుకుంటే ఇప్పుడు అసలు రూమ్సే దొరకట్లేదు. అది ఒక రోజుకి 4000 రూమ్ రెంట్. మేము మొత్తం 6 members అంటే అనుకున్నది 4 members. తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్కరుగా ఇంక 2 యాడ్ అయ్యి మొత్తం 6 members. సో తీసుకునే 2 rooms అవి అడ్జస్ట్ అవ్వాలి. అండ్ రూమ్స్ ఎట్లున్నాయో చూద్దాం. ఇదిగోండి మేము తీసుకున్న రూమ్ ఇది. ఒకసారి క్లియర్గా కనబడుతుందా? రేపాబాయ్. మేము ఈ రూమ్లో ఇప్పుడు ప్రజెంట్ 4 ఉన్నాం. ఫస్ట్ 2 షేరింగ్ అనుకున్నాం, తర్వాత 3 అనుకున్నాం, తర్వాత 4, మొత్తం 4 అయినాం. బెడ్లు అంటే ఎక్స్ట్రా బెడ్ ఇక్కడ వేస్తా ఉన్నాడు మా కోసం. రూమ్ అయితే బాగుంది. పక్కనే బీచ్. కరెక్ట్ అంటే హోటల్ నుంచి వ్యూ కనపడదు, మధ్యలో మళ్ళీ ఒక హోటల్ ఉంది. సో
అది కనిపించట్లేదు వ్యూ. అండ్ లోపలికి కూడా ఉన్నాం కదా మేము, నడుచుకుంటూ పోతాం బీచ్కి అయితే. ఇదిగోండి నడుచుకుంటూ వెళ్తున్నాం బీచ్. ఇట్లా ఎదురుగా కనిపిస్తుంది కూడా. 100 to 50 మీటర్స్ మధ్యలోనే ఉన్నది బీచ్ అయితే. మధ్యలో ఒక రోడ్డు ఉంది అంతే. వచ్చేసాం బీచ్కి. ఒకసారి చూపిస్తా మీకు కనిపిస్తుందో లేదో క్లియర్గా. బ్యాక్ సైడ్గా గాలి మాత్రం మామూలుగా లేదు. జై జగన్నాథ్. బీచ్ లోపలికి పోవడానికి పర్మిషన్ ఉందో లేదో ఇప్పుడు అసలు. వాడైతే వెళ్తున్నాడు ఫోన్ మాట్లాడుకుంటా. బీచ్ గాలి అలలు గట్టిగా వస్తున్నాయి. 11:30 అవుతుంది. లోపలికి అలో ఉందా లేదా అని ఏం లేదు. అంటే లోపలికి రావడానికి అయితే ఈజీగానే రావచ్చు, ఎవరు ఆపడానికి ఏం లేదు. డైరెక్ట్ వచ్చేసినాం. ఈ టైంలో రాకూడదు ఏం లేదనుకుంటా, రావచ్చు అనుకుంటా. కానీ అలలు మాత్రం మామూలు స్పీడ్లో లేవు అసలు. గాలి మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తుంది ఇక్కడ. మేము తీసుకున్న హోటల్ నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్. ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్తాం. ఇక్కడ కొంచెం బీచ్లో కూర్చొని రూమ్కి వెళ్ళి పడుకొని రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేచి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాం. అండ్ రథయాత్ర అయితే ఉంటుంది. ఫుల్ వీడియో వస్తుంది, అది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో అయితే మరి అండ్ జై జగన్నాథ్.